వైఎస్ఆర్సీపీ పార్టీ ఐటీ వింగ్ అంట అఫీషియల్ ఎమ్మెల్యే వాళ్ళు వేసిన పోస్టర్ అనమాట. నిన్న రాత్రి వేసారన్నమాట. ఏమనంటే రేపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు. తన అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా హాజరు కావడానికి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు. దానికి సంబంధించిన పోస్ట్ అన్నమాట ఇది. చదివి వినిపిస్తాను చూడండి. అన్న వస్తున్నాడు, నేను వెళ్తున్నా, మరి మీరు అంటే అన్న కోర్టుకు వస్తున్నాడు, నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం 8 గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నాడు. నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. మీకు ఇంకోటి చూపిస్తా. ఇదేదో 1-2 హ్యాండిల్స్లో పడిందంటే కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా అన్న రేపు గురువారం ఉదయం 8 గంటలకి చక్కగా నాంపల్లి కోర్టుకి వెళ్తాడా, మీరు అందరూ వచ్చేయండి. ఇంకొక పోస్టు ఇదిగో కనబడుతుందా మీకు? ఇది ఆ జగనన్న తెలిగితే మామూలుగా ఉంటామన్నమాట. గతంలో అనేక సాకులు చెప్పేవాడు కోర్టుకి వెళ్ళడానికి. మీరు కోర్టుకి రండి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను కోర్టుకి హాజరవుతే ఇక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు, నేను ఇక్కడ సంక్షేమ పథకాలు రివ్యూ మీటింగులు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, నాకు నేను చాలా బిజీ పర్సన్, నేను రాలేను అన్నాడు. సరే ఇప్పుడు అధికారం లేదు అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక ఎమ్మెల్యే ఇవాళ రావచ్చు. రావడానికి కూడా అనేక సందర్భాల్లో కోర్టుకి ఏమని తెలిపాడు అంటే నేను వస్తేని భద్రతా లోపం ఉంటుంది, ప్రభుత్వాలకు భారము, సెక్యూరిటీ కల్పించాలి, నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, కావాలి అంటే మీరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి, నేను అందులో హాజరైపోతానని చెప్పేసి మనం ఒక పిటిషన్ వేసాడు. ఆ పప్పులేం కుదరవమ్మా, మూసుకొని రా, నువ్వు చాలా ఎన్నాళ్ళు చెప్పింది మేము విన్నాము, దశాబ్దాల కాలం అయిపోతుంది, నువ్వు బయటపై నుండి మూసుకొని ఈ 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. రేపు వెళ్ళాలి కోర్టుకి. అంటే 21 అంటే ఎల్లుండి కాబట్టి ఈ లోపు వెళ్ళాలంటే రేపు వెళ్తున్నాడు. వెళ్ళే ఉద్దేశం ఇది ఒక మాస్టర్ ప్లాన్ అనమాట. ఏదో రకంగా అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికో, ట్రాఫిక్ అంతరాయం కలిగించడానికో, ఇంకొక రకంగానో ఏదో రకంగా 1-2 అల్లాలు చేసి అవసరమైతే తొక్కిసలాట లాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఒకరో ఇద్దరో వైసీపీ కార్యకర్తలు చనిపోయారు అనుకోండి, వైసీపీ కార్యకర్తలు ఇంకొకరు శాశ్వతంగా ఈ కోర్టుకి వెళ్ళే పని తప్పుద్దని ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసాడేమో అని అనుమానాలు కలుగుతుంది. నేను అన్నట్ల ఇది ఆ పోస్ట్ ఎవరైతే వేసారో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళ కింద ఆ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లు అన్నమాట. దీన్ని కూడా ప్రోగ్రామ్ చేసేసారా? మొత్తానికి ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు అన్న, లేకపోతే ఎంత అడావిడి చేయరని చెప్పేసి కింద కామెంట్లు. నాకు తెలియకగలుగుతూ అయినా కానీ అసలు కోర్టుకి వెళ్ళడం కూడా ఒక ప్రోగ్రామ్ కింద చేస్తున్నారంటే మీరు మనుషులు కాదురా నిజంగా. మీరు ఏదో గ్రహం నుంచి ఊడిపడ్డారంతే. ఆ మాత్రం తెలివి లేదా? జగన్ ఏమైనా పెళ్ళికి వెళ్తున్నాడా, శుభకార్యానికి వెళ్తున్నాడా, కోర్టుకి వెళ్తున్నాడు రా? కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు రా అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలతో వచ్చేసాడు. దాదాపు ఒక 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఒక 5 ఏళ్ల కాలం పాటు కోర్టుకి ఎగ్గొట్టేసాడు. వెళ్ళట్లా, వ్యక్తిగత విచారానికి వెళ్ళట్లేదు, ఎగ్గొట్టేసాడు. ఇప్పుడు విచారానికి వెళ్తున్నాడు. కాస్త సిగ్గు శరం లేకుండా చేసిందే అతుకోరు పని అవినీతి కేసుల్లో కోర్టుకి వెళ్తూ ఉంటే మీరు సిగ్గు వదిలేసి నేను వెళ్తున్నాను మీరు రండి అంటారా? అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేస్తారంటే మళ్ళీ రాకంటే మళ్ళీ పిలవకుండా మనం అల్లాట సృష్టించి ఏదో రకంగా ప్రజలను అక్కడ ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ఇక మన కోర్టుకి చూపించుకోవడం ఉంటుంది కదా. నెక్స్ట్ టైం తర్వాత వాయిదాకి రమ్మన్నప్పుడు లేదండి నేను ఈ వాయిదాకి వచ్చినప్పుడు ఈ రకంగా భయంకరమైన జనం వచ్చేసారు, నాకు చాలా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, నేను పెద్ద సెలబ్రిటీని, నేను వస్తే తొక్కిసలాటలు జరిగే ప్రమాదం కూడా ఉంది, చూడండి కావాలంటే ఇప్పుడు ఎంత ట్రాఫిక్కి అంతరాయం కలిగింది, 1-2 చోట్ల తొక్కిసలాట కూడా జరగబోయేది కానీ అదృష్టవశాత్తు జరగలేదు, కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. అదే ప్లాన్. లేకపోతే కోర్టుకి వెళ్ళడానికి మీరు ఎంత హడావిడి చేయరు. ఈ దిక్మాల ఆలోచనలకు ఏం తక్కువ లేదు. ఈ మొత్తం పుష్కలంగా ఉంటాయండి, మామూలు తెలివితేటలు కాదు. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేయాలి, మతిపోతూ ఉంటుంది. అన్ని మాస్టర్ ప్లాన్లన్నీ ఎత్తాడు. ఉదాహరణకి కారుమూరి వెంకటరెడ్డి విషయం తీసుకోండి, వాడి చేత అన్ని రకాలుగా మాట్లాడిపించారు. ఇవాళ కేసు అయింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే వాడేదో శుద్ధపోస అన్నట్టు ప్రచారం మొదలు పెట్టేశారు. ఏకంగా శ్యామల, అధికార ప్రతినిధులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పేరు నాని,
సాక్షిలో అయితే పెద్ద డిబేట్ పెట్టేసాక కుక్కడి బ్లాక్ వెంకటరెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నారని మాట్లాడేసాడు ఆడు అయ్యేశ్వర్ గడు అయితే. తీరా చూస్తే బెయిల్ వచ్చింది, అయిపోయాయి. ఇంకా నన్ను అడిగితే కనుక అడిగి బెయిల్ రావడమే కొద్దిగా గొప్ప మంచిదైంది. లేదంటే కనుక లేడుపులు వీళ్ళు పెడబబ్బులు మామూలుగా ఉండేవి కాదు, ఇక ఇలాగే ఉండేమాట. మళ్ళీ అన్న ప్రోగ్రాం చేసేస్తాడు, ప్రశ్నించే గొంతును నొక్కేసారని చెప్పేస్తాను. ప్రశ్నించే గొంతుకునేవి నొక్కేలా వాడు అసత్య ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి కేసు పెట్టి ఒరే అబ్బాయి ఇగో నువ్వు ఇలా మాట్లాడేవు కాబట్టి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకొని రారా అబ్బాయి, కేసు దర్యాప్తులో ఉందని చెప్పేసి అని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. ఒకవేళ లేదు తప్పుడు ప్రచారాలు లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తారు, కామన్ బెయిల్ వచ్చింది, అది అయిపోయింది. అది ఇవాళ కోర్టుకి వెళ్ళాల్సిన అంశం వచ్చేటప్పటికి ఇది ఒక రకమైన ప్రోగ్రాం కింద చేద్దాం అనుకుంటున్నారు. మీ అంత దిక్కుమాలిన సంత నన్ను అడిగితే రాష్ట్రంలో ఎక్కడ ఉండరా. నిజంగా మీలాంటి కార్యకర్తలు దొరకడం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పుణ్యం కూడా. తలా తోక ఉండదు, పైగా మీరు ఐటీ వింగ్ మీది. అన్న ఎందుకు వస్తున్నాడో, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అసలు అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే దీన్ని ఎవరైనా ప్రోగ్రామ్ కింద చేస్తారా అసలు? నాకు ఆ పోస్టర్లు చూడగానే ఫీజులు ఎగిరిపోయి వెళ్ళేదే అవినీతి కేసులో విచారణ నిమిత్తం వెళ్తున్నాడు. పైగా దాన్ని ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాడంటే శాశ్వతంగా కోర్టుకి ఎగ్గొట్టేసే పనులనే చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ అన్నమాట. తెలివి, అతి తెలివి ఎక్కువైపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా తెలివితేటలు జనానికి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనిషికి అతి తెలివితేటలు ఎక్కువైపోతాయో, తెలివి ముదిరిపోద్దో, ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రకంగా మనం ప్రజల్లో ఉండాలి అని చెప్పుకునే ప్రయత్నాలు మాట ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డికి అతి తెలివి పెరిగిపోయింది, మామూలుగా కాదు. లేదంటే పార్టీ ఆదేశాలు లేకుండా డైరెక్ట్గా అఫీషియల్ పేజీల్లో అఫీషియల్ హ్యాండిల్స్లో ఇలాంటి పోస్టర్లు పడవండి, ఇలాంటి పోస్టులు లేరు. పార్టీ ఆదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఓకే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, తప్పదు. సరే ఈసారికి ఏదో వెళ్ళాం, ప్రతిసారి వెళ్తే బాగోదు. ప్రతిపక్షాలు అలాగే టీవీ డిబేట్లో కూడా మన ముఖాన్ని ఊసేస్తారో, ఇదేటే మాజీ ముఖ్యమంత్రి అయింది అవినీతి కేసులో కోర్టుకి వెళ్తున్నాడని చెప్పేసి బాగోదు మనకి మాట. కాబట్టి ఈసారి వెళ్ళేటప్పుడే ఏదో ఒక పెద్ద రచ్చ చేసి రంబోలా చేసేసి అక్కడ మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి ఇది ఒక సాకుగా చూపించే ప్రయత్నాలు చేస్తారు. అంతకుమించి ఏమీ లేదు. నేను వైసీపీ కార్యకర్తలను ఒకటే కోరుకుంటున్నా, మీరు తొందరపడి వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి అని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనూ ఇంకో దాంతోనూ ఎగేసుకుని వెళ్ళిపోమాకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. గతంలో మనం చూసాం, పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కేసింది. కనీసం దేకను కూడా దేకలా, ఆపను కూడా ఆపలా. చనిపోయిన వ్యక్తి అంటే చనిపోయాడు ఆల్రెడీ, అంటే ఎక్కిన తర్వాత చనిపోలేదు, హాస్పిటల్లో చనిపోయాడు. కనీసం మనిషి ఎలా ఉన్నాడని చెప్పేసి కారు ఆపి దిగిన కూడా చోటు కూడా చూడలా. రేపు పొద్దున అలాంటిది ఏదన్నా ప్లాన్ చేసి ఒకటో రెండో దుర్ఘటన ఏదైనా జరిగింది అనుకోండి, ఒకరో ఇద్దరు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాటిని కూడా రాజకీయంగా ఇక నేను వస్తే ఇక ఇంతమంది చనిపోయారు, దానికి ప్రధాన కారణం ఏంటంటే నన్ను మీరు కోర్టుకి రమ్మన్నారు, నేను కోర్టుకి రావడం వల్ల నా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఇక ఎంతమంది చనిపోయారో, ఒకరు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు అని చెప్పుకునే ప్రయత్నం చేసినా చేస్తాడు. ఇలా జరుగుద్ది, ఇలా చేస్తాడని చెప్పి నేను చెప్పను. కానీ గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గాన్ని ఒడిగట్టినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. చూసాం కాబట్టి, జరిగింది కాబట్టి. ఇదంతా ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. పథకం ప్రకారం రచిస్తున్నారు కోర్టుకి ఎగ్గొట్టేయటానికి, కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఎత్తుగడి ఇదంతా కూడా. మరీ అంత అమాయకులుగా జగనన్న జనాలు. నువ్వు ఆల్రెడీ 10 ఏళ్ళు అవుతుందా, 10 ఏళ్ళ పైన అయిపోతుంది అనుకుంటా నీకు బెయిల్ వచ్చి. 10 ఏళ్ళు ఏంటి, 12 ఏళ్ళు ఇంచుమించుగా అవుతుందేమో, 10 ఏళ్ళ పైన అవుతుంది. అప్పటి నుంచి నువ్వు కోర్టుకి హాజరవ్వాలా. అధికారంలో ఉన్నప్పుడు డ్రామాలు ఆడేసాడు, ఇగో ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జనాలు నమ్మరు. చక్కగా వెళ్ళి సైలెంట్కి వెళ్ళి